భగవంతుడైన శివుడు ఎలా కనిపిస్తాడు? ఒకవేళ మీరు నిజంగా శివుడు చూడ్డానికి ఎలా ఉంటాడని తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ ఫొటోస్ని చూడవచ్చు. ఇది శివుని అసలు చిత్రం. వీటిలో కొన్ని మీకు పూర్తిగా డిఫరెంట్గా కనిపిస్తాయి. మరికొన్నిటిలో శివుని ఆకారం వేరేలా ఉంటుంది. ఇంటర్నెట్లో ఇవి శివుడి నిజమైన చిత్రాలని అంటున్నారు. అండ్ చాలామంది దీనిని నిజమని అంగీకరిస్తున్నారు. శివుడు ఇలా కనిపిస్తాడని మీరు కూడా ఖచ్చితంగా నమ్ముతారు. అయితే ఈ వీడియో పూర్తిగా చూశాక మీ మనసులో ఎటువంటి సందేహం రాదు. ఎందుకంటే ఈ చిత్రాలు శివుడివో కాదో మీకే తెలుస్తుంది. శివుడు నిజంగా కనిపించగలడా? శివుని చిత్రాన్ని తీయవచ్చా? ఒకవేళ అవును అయితే శివుని యొక్క నిజమైన చిత్రం ఏది? దీని గురించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో చెప్తాను. అందుకని వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇంటర్నెట్లో మనం అన్ని రకాల ఇన్ఫర్మేషన్ని పొందొచ్చు. కాకపోతే సెర్చ్ చేసే సరైన విధానం తెలిస్తే ఇంటర్నెట్లో దేశం మరియు ప్రపంచం గురించి ప్రతి సమాచారాన్ని ఫైండ్ చేయొచ్చు. మీరు ప్రతి ఫోటోని చూడవచ్చు. మీకు కేవలం సెర్చ్ చేయడం రావాలంతే. అయితే అందులో కనిపించే కొన్ని ఫొటోస్ని దేవతల ఫొటోస్ అని కూడా అంటారు. మీరు ఇంటర్నెట్లో ఇలాంటి చిత్రాన్ని చూడవచ్చు. వాటిని కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. చాలామంది సాధువులు కూడా శివుడు ఇలా కనిపిస్తాడని మరియు కొన్ని చిత్రాలు అతని నిజమైన చిత్రాలని పేర్కొన్నారు. ఈ చిత్రాలు నిజమా కాదా అని ఈరోజు మనం ఈ వీడియోలో అధ్యయనం చేయడానికి ప్రయత్నిద్దాము. అందుకే ముందుగా ఓ కథ వినాలి. ఈ కథ ద్వారా శివుని స్వభావం ఏమిటో మీరు అర్థం చేసుకోగలరు. ఈ కథ ఈ విశ్వం యొక్క సృష్టి జరుగుతున్నప్పటిది. ఎప్పుడైతే ఒక కొత్త విశ్వం సృష్టించబడుతుందో అప్పుడు బ్రహ్మ కూడా కొత్తగా జన్మిస్తాడు. ఈ జన్మ విష్ణువు యొక్క నాభి నుండి జరుగుతుంది. విష్ణువు యొక్క నాభి నుండి ఒక కమలం ఉద్భవిస్తుంది. ఆ కమలంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. ఈ విధంగా కొత్త విశ్వం పుడుతుంది. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు జన్మించినప్పుడు బ్రహ్మ తన కళ్లను తెరిచినప్పుడు అతను తను ఎదురుగా శ్రీ మహావిష్ణువును చూశాడు. అతను విష్ణువును గుర్తించేవాడు. అప్పుడే అక్కడ శివుడు ప్రత్యక్షమయ్యాడు. అతను సదాశివుడి రూపంలో ఉన్నాడు. కాని బ్రహ్మ సదాశివుడి రూపాన్ని గుర్తించలేకపోయాడు. తానే పరమశివుడని బ్రహ్మ విశ్వసించలేదు. పరమశివుడి శక్తి ఏమిటో కూడా బ్రహ్మకు తెలియదు. బ్రహ్మదేవుడు పరమశివుణ్ణి గుర్తించకపోవడం ఒక విధంగా శివుడిని అవమానించడమే. శివుని అవమానాన్ని విష్ణువు సహించలేకపోయాడు. ఆ తర్వాత విష్ణువు బ్రహ్మకి చరిత్ర యొక్క జ్ఞానాన్ని అందించాడు. దానివల్ల శివుడు ఎవరనేది తనకి తెలుస్తుంది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు తన తప్పును తెలుసుకున్నాడు. తన తప్పును శివుని వద్ద అంగీకరించాడు. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని నడిపించేది శివుడు. ఆయనే ప్రపంచాన్ని సృష్టించాడు. అలాంటప్పుడు ఆయనకు కోపం ఎందుకు వస్తుంది? శివుడికి తెలుసు బ్రహ్మకి తనని గుర్తుపట్టేంత జ్ఞానం అప్పుడు లేదని. అందుకే అతను గుర్తించలేకపోయాడు. కాని బ్రహ్మ తను చేసిన తప్పును చాలా పెద్దదిగా భావించాడు. అందుకని శివుడిని ఒక వరాన్ని కోరాడు. దానికి శివుడు కూడా తదాస్తు అని అన్నాడు. ఆ వరం ఏమిటంటే ఆ పరమశివుడు బ్రహ్మదేవుడి యొక్క కుమారుడిలా జన్మించాలి. చాలా కాలం తర్వాత బ్రహ్మదేవుడు ఈ విశ్వంలో వస్తువులను సృష్టిస్తున్నప్పుడు అక్కడ ఒక పసికందు జన్మించింది. అప్పుడు బ్రహ్మ తన దగ్గరికి వెళ్ళాడు. పసికందు ఏడుస్తుండడం చూసి బ్రహ్మ అతను ఎవరో మొదట కనుగొనలేకపోయాడు. బ్రహ్మ మీరెవరని ఆ పసికందును అడిగాడు. అప్పుడు ఆ బిడ్డ నేను బ్రహ్మను కాను అని సమాధానమిచ్చాడు. అప్పుడు బ్రహ్మ అతనే పరమశివుడని గుర్తించి తన వరం నెరవేరిందని గ్రహించాడు. అప్పుడు బ్రహ్మ ఆ శివుని యొక్క ఆ బాలస్వరూపానికి రుద్ర అని పేరు పెట్టాడు. ఈ కథ ద్వారా భగవంతుడైన శివుడిలో మొదట కూడా సదాశివుడు రూపంలో ఉన్నాడని మరియు ఆ తర్వాత పసిబిడ్డ రూపంలో కూడా జన్మించాడు. ఈ విధంగా పురాణాలలో శివుని జన్మను చూపించిన అనేక కథలున్నాయి. వాటిలో శివుడు జన్మ గురించి ఉంటుంది. బ్రహ్మదేవుడి జన్మను వేరుగా చూపించారు. శ్రీవిష్ణు జన్మను కూడా ప్రత్యేక జన్మగా చూపారు. చాలా పురాణాలలో వివిధ రకాల జన్మల గురించి వివరించారు. ఒక్కోసారి మన మనసులో కూడా ఈ సందేహం వస్తుంది. ఏ పురాణం నిజమైనదని మరియు ఏ పురాణం నిజం కాదని. అన్నింటిలో ఒక కథ మాత్రమే నిజం కావచ్చు. కానీ అది నిజం కాదు. ఈ కథలన్నీ నిజమే. ఎందుకంటే ఆ శివుడి రూపం వివిధ సమయాల్లో మళ్లీ వచ్చింది. ఎందుకంటే శివుడి రూపం ఇంతకు ముందు కూడా ఉంది. కాని అతను మళ్లీ బ్రహ్మ ముందు బాలస్వరూపంలో జన్మించాడు. ఆయన కూడా భగవంతుడైన శివుడే. ఈ విధంగా బ్రహ్మ, విష్ణువు మరియు శివుడు ఈ మహాశక్తి నుండి బయటకు రావడం ద్వారా మళ్లీ జన్మిస్తారని మనకు తెలుసు. సదాశివుడికి రూపం కానీ రంగు కానీ లేదు. అతను అనంతం అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన యొక్క ఇంకో రూపంలో భగవంతుడు శంకరుడు వస్తాడు. సదాశివుడు రూపం అనంతమైనదని అంటారు. కాని అతని భౌతిక రూపం శంకరుడు. మనం అన్ని చిత్రాలలో శంకర రూపాన్ని చూడవచ్చు. ఆయన చిత్రాలను మాత్రమే రూపొందించడానికి ప్రయత్నాలు చేస్తారు. పెయింటింగ్స్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే ఆయన రూపవర్ణన మనకు పురాణాలలో ఉంది. మనకు తెలుసు మనకు ఆయన కేశాలు పొడవుగా ఉంటాయి. ఆయన స్వరూపం అంటే అతని రంగు రూపం అందంగా ఉంటుంది. కాని ఆయన గొంతు నీలం రంగులో ఉంటుంది.
ఎందుకంటే హాలాహలం నుంచి వచ్చిన విషాన్ని ఆయన తాగారు కాబట్టి. పరమశివుడి శరీరం వంకరగా ఉంటుంది మరియు శరీరంపై విభూది కూడా ఉంటుంది. ఆయన చుట్టూ భూతప్రేతాలు నివసిస్తుంటాయి, ఎందుకంటే మృత్యు తర్వాత జీవితాన్ని కూడా ఆయనే నడిపిస్తారు. ఇది భగవంతుడైన శివుని స్వరూపం. శివుడి చిత్రాలుగా చెప్పబడుతున్న ఆ శివుడు చిత్రాలన్నీ నిజమా కాదా ఇప్పుడు మాట్లాడుకుందాం. కాబట్టి ఇది అర్థం చేసుకోవడానికి ముందుగా కెమెరా ఎలా కనుగొనబడిందో తెలుసుకోవాలి. మరియు ఇవి అదే కెమెరాతో తీయబడిన శివుడి చిత్రాలేనా? మొదటి చిత్రం 1826లో తీయబడింది, అంటే సుమారు 200 సంవత్సరాల క్రితం. ఆ సమయంలో కెమెరా కనిపెట్టినప్పుడు చాలా చిత్రాలు తీయబడ్డాయి, కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడి చిత్రం తీయబడలేదు. దీనికి కారణం కూడా ఉంది. మహావిష్ణువు అని కూడా పిలువబడే పరమశివుని అనంతమైన స్వరూపానికి ఎటువంటి రూపం లేదు. అంటే రూపం లేకుండా, రంగు లేకుండా, ఆకారం లేకుండా మనం అతని చిత్రాన్ని తీయలేమని తెలుసుకోవాలి. మనం గాలిని ఫోటో తీయలేము, గురుత్వాకర్షణను ఫోటో తీయలేము, అదేవిధంగా అనంతంలో వ్యాపించిన రూపాన్ని కూడా ఫోటో తీయలేము. కానీ అతని భౌతిక రూపం, శివుని భౌతిక రూపం అంటే భౌతిక రూపాన్ని తీసుకున్న శంకర భగవానుడు. పార్వతీదేవితో ఆయన వివాహం జరిగింది. ఈ విధంగా అతని ఫొటోస్లో శివుడు పార్వతీదేవితో ఉన్నట్లు చూపిస్తారు. కానీ అది అతని నిజమైన చిత్రం కాదు, ఎందుకంటే మనం దేవుని చిత్రాన్ని తీయలేము. భగవంతుడు భౌతిక రూపంలో ఉన్నాడు, కానీ నియమాలలో మనం ఉన్నట్లు ఆయన లేరు. సృష్టిలో మనం ఒక చిత్రాన్ని చూసే విధానం ఆ భౌతిక వస్తువు యొక్క చిత్రం, కానీ భగవంతుని రూపం ఈ భౌతిక సృష్టి యొక్క పూర్తి రూపం కాదు. అందుకే వాటిని ఫోటో తీయలేం. కానీ ఈ చిత్రాలు నిజమైనవని ఎందుకు నమ్ముతున్నాం? ఎందుకంటే చాలామందికి ఆ భగవంతుడు కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే ఆయన ప్రత్యక్ష దర్శనం కలలో మాత్రమే జరిగింది. ఈ కలలో కనిపించే రూపం ఆయన భౌతిక రూపం అని వారు నమ్ముతారు. భగవంతుని నేరుగా మన కళ్ళతో చూడలేం. ఆయన దివ్య స్వరూపాన్ని కేవలం కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో చూస్తే ఆ రూపం తెలుస్తుంది. ప్రతి వ్యక్తిలో ఒక చిన్న దివ్య దృష్టి ఉంటుంది. దానివల్లే కళ్ళు మూసుకున్నా లేదా కలలో మనకు ఆ రూపం సాక్షాత్కారం అవుతుంది. ఈ విధంగా చాలామంది ఆయన దివ్య స్వరూపాన్ని కళ్ళు మూసుకుని లేదా దివ్య దృష్టితో చూసినప్పుడు శివుడు దర్శనమిచ్చాడు. వారు చూసిన ఆ రూపాన్ని చిత్రంగా చేశారు. అందుకని అన్ని చిత్రాలు మన పురాణంలో చెప్పినట్లు ఒకేలా ఉంటాయి. ఒకవేళ భగవంతుడు కేవలం కలల్లో లేదా కళ్ళు మూసుకున్నప్పుడు మన దివ్య దృష్టిలో దర్శనమిచ్చినప్పుడు ఈ కెమెరాలతో ఆయన్ని ఫోటో తీయలేం. భవిష్యత్తులో కూడా ఆయన చిత్రాన్ని తీయలేరు. భగవంతుడు ఎవరికైనా దర్శనమిచ్చినప్పుడు ఆ చిత్రం తన మనసులో, కళ్ళలో ముద్రించబడి తను ఇతరులకు చిత్రరూపంలో చూపిస్తే అప్పుడు అలాంటి చిత్రాలు వస్తాయి. మన ముందు ఇప్పుడు కనిపిస్తున్న చిత్రాలు కూడా అలాంటివే. మనం ఎప్పుడైనా పూజ చేస్తున్నప్పుడు, భగవంతుని ప్రార్థిస్తున్నప్పుడు చేతులు జోడించి కళ్ళు మూసుకుంటాం. ఎందుకంటే కళ్ళు తెరిచి చూసినప్పుడు దర్శనం జరగదు. మనం కళ్ళు మూసుకున్నప్పుడు ప్రతి మనిషికి భగవంతుడు ఇచ్చిన శక్తితో మనం భగవంతుడితో కనెక్ట్ అవుతాం. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా ఈ దేవుడి చిత్రాల ముందు, శివుని చిత్రాల ముందు చేతులు జోడించి తలను వంచి ఆపై కళ్ళు మూసుకున్నప్పుడు మీ మనస్సులో కూడా భగవంతుడున్నాడా? దయచేసి కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.